హలో అండి. ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ గోంగూర చికెన్ కర్రీ. ఇలా మనకి ఏ టైంలో అయినా మంచి రుచిగా గ్రేవీ ఎక్కువగా వచ్చేలా చేయాలి అనుకుంటే ఇలా నా స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇలా చేసుకున్న గోంగూర చికెన్ని బిర్యానీ, పులావ్, చపాతీ దేనిలోకి సర్వ్ చేసుకున్నా చక్కగా కుదురుతుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగానే కేజీ చికెన్ని తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా వేసుకున్న మసాలాలో చిన్న క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్ల నూనెను వేసుకొని అందులోనే 2 నుంచి 3 బిర్యానీ ఆకులు, చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 6 నుంచి 7 లవంగాలు, 1 స్పూన్ జీలకర్రను వేసి కొద్దిగా వేగిన తరువాత చిన్న ముక్కలుగా కోసుకున్న 2 ఉల్లిపాయల ముక్కలు వేసి కొద్దిగా రంగు మారేలా వేయించుకోవాలి. చికెన్ కర్రీ టేస్ట్గా కుదరాలి అనుకుంటే మాత్రం ఉల్లిపాయలను బాగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు టమోటాను చిన్న ముక్కలుగా కోసి వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకొని 2 లేదా 3 నిమిషాలు కలిపి పచ్చి వాసన పోయాక ఇలా కొద్దిగా దగ్గరికి మగ్గినాక ముందుగానే కలిపి ఉంచిన చికెన్ని వేసుకొని మంటను ఐ ఫ్లేమ్లో పెట్టుకొని 2 లేదా 3 నిమిషాలు కలుపుకుంటే చికెన్ అనేది గట్టిగా లేకుండా మెత్తగా జ్యూసీగా ఉంటుంది. ఇలాగే 2 నిమిషాలు కలుపుకొని ఇందులో 2 స్పూన్ల కారం లేదా మీ స్పైసీనెస్కు తగ్గట్టుగా వేసుకొని 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలాను వేసుకొని మసాలాలు ముక్కలకు పట్టేలా కలుపుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లోకి మీ వీలును బట్టి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకోండి. ఈలోగా మరొక కడాయిని తీసుకొని 1 స్పూన్ ఆయిల్ను వేసుకొని 6 నుంచి 7 పచ్చిమిరపకాయలను వేసుకోండి. ముందుగానే చికెన్లో కారం వేసాం కాబట్టి ఇప్పుడు మీ వీలును బట్టి తీసుకోండి. అలాగే కడిగి కాడలు తీసేసిన గోంగూర ఆకులను తీసుకొని అదే కడాయిలో వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి మగ్గించుకోవాలి. ఇలా 3 లేదా 4 నిమిషాల పాటు కలుపుకుంటే దగ్గరికి అయిపోతుంది. దీనిని రోటీలో కానీ మిక్సీలో చల్లారాక మెత్తగా చేసుకోవటమే. ఈలోగా మన చికెన్ కూడా జ్యూసీగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన చికెన్లోకి మిక్సీ పట్టిన గోంగూర ఆకును వేసుకొని కలుపుకోవటం వల్ల సపరేట్గా గ్రేవీని చేసుకునే అవసరం ఉండదు. ఇందులోనే గ్రేవీకి తగినట్టు నీళ్లను వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక సాల్ట్ సరిపోకపోయినా నీళ్లు తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసుకోవటమే. ఇలానే మూత పెట్టుకోకుండా 7 నుంచి 8 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే మూత పెట్టి ఉడికిస్తే గోంగూర ఆకు రంగు మారుతుంది. చివరిలో కొత్తిమీర ఆకును వేసుకొని కొంచెం చల్లారాక సర్వ్ చేసుకుంటే రుచి అద్దరిపోతుంది. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం వంటకం కూడా చేయాలో కామెంట్ చేసి చెప్పేయండి.